హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఢిల్లీ. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 2. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ సి రంగరాజన్, ఆప్షన్ బి డాక్టర్ రఘురామ్ రాజన్, ఆప్షన్ సి డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి, ఆప్షన్ డి డాక్టర్ అభిజిత్ సేన్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు? ఆప్షన్ ఏ శంకర్ దయాళ్ శర్మ, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి జాకీర్ హుస్సేన్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. And the answer is option C, జాకీర్ హుస్సేన్. క్వశ్చన్ నెంబర్ 4. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ రాజ్యాంగం 2వ భాగం, ఆప్షన్ బి రాజ్యాంగం 7వ భాగం, ఆప్షన్ సి రాజ్యాంగం 3వ భాగం, ఆప్షన్ డి రాజ్యాంగం 4వ భాగం. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజ్యాంగం 4వ భాగం. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం 4వ భాగంలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశ పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 11. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 11. భారతదేశ పౌరులు పాటించాల్సిన విధులు 11. క్వశ్చన్ నెంబర్ 6. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఏమిటి? ఆప్షన్ ఏ చట్టపరమైన హక్కు, ఆప్షన్ బి ప్రాథమిక హక్కు, ఆప్షన్ సి సహజ హక్కు, ఆప్షన్ డి ఒక ఆదేశిక సూత్రం. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చట్టపరమైన హక్కు. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఒక చట్టపరమైన హక్కు.
క్వశ్చన్ నెంబర్ 7. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 44వ సవరణ, ఆప్షన్ సి 46వ సవరణ, ఆప్షన్ డి 40వ సవరణ. And the answer is option D, 40వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 8. నీరు ఈ క్రింది వాటిలో ఏ జాబితాలో చేర్చబడి ఉంది? ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి రాష్ట్ర జాబితా, ఆప్షన్ సి ఉమ్మడి జాబితా, ఆప్షన్ డి అవశిష్ట జాబితా. And the answer is option B, రాష్ట్ర జాబితా. క్వశ్చన్ నెంబర్ 9. కేంద్ర నిఘా సంఘం అనేది ఒక డాష్. ఆప్షన్ ఏ ఏకసభ్య సంఘం, ఆప్షన్ బి ద్విసభ్య సంఘం, ఆప్షన్ సి త్రిసభ్య సంఘం, ఆప్షన్ డి పంచసభ్య సంఘం. And the answer is option C, త్రిసభ్య సంఘం. క్వశ్చన్ నెంబర్ 10. ఏ జాతీయ నాయకుడి 125వ జయంతి ఉత్సవాలను భారతదేశం జరుపుకుంటుంది? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. And the answer is option A, బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 11. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ ఏ ఇందిరా గాంధీ, ఆప్షన్ బి మొరార్జీ దేశాయ్, ఆప్షన్ సి విపి సింగ్, ఆప్షన్ డి నరసింహరావు. And the answer is option B, మొరార్జీ దేశాయ్. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లా జడ్జిగా నియమిస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ బి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. And the answer is option A, రాష్ట్ర గవర్నర్. క్వశ్చన్ నెంబర్ 13. సమ్మిళిత వృద్ధి వ్యూహం మొదటిసారిగా అనుసరించబడినది ఎప్పుడు? ఆప్షన్ ఏ 10వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 11వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి
12వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ డి 6వ పంచవర్ష ప్రణాళిక. And the answer is option B 11వ పంచవర్ష ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 14. సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ 2 అంచెల వ్యవస్థ. ఆప్షన్ బి 3 అంచెల వ్యవస్థ. ఆప్షన్ సి 4 అంచెల వ్యవస్థ. ఆప్షన్ డి 5 అంచెల వ్యవస్థ. And the answer is option B 3 అంచెల వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 15. ప్రపంచంలో అతి పెద్ద అతి ఎత్తైన రాతి కట్టడంతో కట్టిన ప్రాజెక్టు ఏది? ఆప్షన్ ఏ జూరాల లేదా ప్రియదర్శిని ప్రాజెక్టు. ఆప్షన్ బి కాళేశ్వరం ప్రాజెక్టు. ఆప్షన్ సి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు. ఆప్షన్ డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. And the answer is option D నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇది 1450 మీటర్ల పొడవు మరియు 125 మీటర్ల ఎత్తు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.